టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుండి ఒక బిగ్ న్యూస్ అయితే వచ్చింది. రిపోర్ట్స్ని బట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంఆర్ఎఫ్ఏ ప్రాజెక్ట్లో ఫ్రాన్స్తో గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్లో 114 రఫాల్ జెట్స్ని కొందామని డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రపోజల్ని అయితే సబ్మిట్ చేయబోతుంది. ఈ జెట్స్లో చాలా వరకు మన దేశంలోనే తయారవుతాయని కూడా చెప్తున్నాయి. ఈ వీడియోలో ఈ రఫాల్ డీల్, 5th జనరేషన్ డీల్, అలాగే తేజస్కి బదులు ఇన్ని ఫారెన్ జెట్స్ ఎందుకు, 5th జనరేషన్ జెట్స్కి బదులు ఇన్ని 4.5 జనరేషన్ జెట్స్ ఎందుకు, ఇలాంటి విషయాలన్నింటి గురించి చూద్దాం. ఫస్ట్, ఎంఆర్ఎఫ్ఏ అనేది ఒక టెండర్. మనకి 114 మీడియం వెయిట్ 4.5 జనరేషన్ జెట్స్ కావాలి. వాటిలో చాలా వరకు మన దేశంలోనే తయారవ్వాలి. సో ఎయిర్ ఫోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఆఫర్స్తో రండి అని ఇన్వైట్ చేసింది. సపోజ్ ఇండియా మాకు ఇన్ని రఫాల్స్ కావాలి అని నేరుగా ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఫ్రాన్స్ ప్రైస్ని ఎక్కువ చెప్తుంది. అదే ఓపెన్ టెండర్లో కాంపిటీషన్ని క్రియేట్ చేస్తే మనకి లెవరేజ్ అనేది వస్తుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్లో గెలవడానికి మంచి ఆఫర్స్ ఇవ్వాలి, తక్కువ ప్రైస్ని చెప్పాలి. కానీ ఈ అప్రోచ్ అనేది వర్కౌట్ కాలేదు. చాలా సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వస్తుంది. అందుకే ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రాన్స్ నుండి 114 రఫాల్ జెట్స్ని కొందామని ప్రపోజల్ని సబ్మిట్ చేస్తుంది. 1-2 నెలల్లో డిఫెన్స్ మినిస్టర్ నాయకత్వంలో డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ దీనికి అప్రూవల్ ఇస్తుందని చెప్తున్నారు. తర్వాత ఫ్రాన్స్తో ప్రైస్ గురించి మాట్లాడటం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఏఎన్ఐ ఎయిర్ ఫోర్స్ 2 to 3 స్క్వాడ్రన్స్లో 5th జనరేషన్ జెట్స్ని కొనాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. అయితే అదే రిపోర్ట్ ఈ డీల్, ఎంఆర్ఎఫ్ఏలు సపరేట్ అని కూడా చెప్పింది. అలాగే ఇప్పుడు వచ్చిన మీడియా రిపోర్ట్స్ కూడా ఈ ఎంఆర్ఎఫ్ఏ డీల్ ఉన్నా సరే 5th జనరేషన్ డీల్ కూడా జరగబోతుందనే చెప్తున్నాయి. ఓవరాల్గా రీసెంట్ మీడియా రిపోర్ట్స్ అయితే 114 రఫాల్స్ అలాగే 40 నుండి 60 5th జనరేషన్ జెట్స్ని కొనడానికి చూస్తుందని చెప్తున్నాయి. ఎయిర్ ఫోర్స్లో స్క్వాడ్రన్ నెంబర్స్ పడిపోతున్న విషయం తెలిసిందే. 2 ఫ్రంట్ వార్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 42 ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్స్ కావాలి. స్క్వాడ్రన్కి 18 to 20 జెట్స్ ఉంటాయి. అయితే పాత జెట్స్ రిటైర్ అవుతూ నెంబర్ ఆల్రెడీ 31కి పడింది. నెక్స్ట్ మంత్ మిగిలిన MiG-21 జెట్స్ అన్నీ రిటైర్ అవుతాయి. నెంబర్ 29 కూడా పడుతుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో అయితే 25 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. అయితే ఆల్రెడీ 4 స్క్వాడ్రన్స్కి సరిపడేలా 83 తేజస్ మార్క్ 1A జెట్స్ ఆర్డర్లో ఉండగా మరో 97 మార్క్ 1A జెట్స్ని కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 లోపు ఆర్డర్ చేయబోతుంది. ఇవి MiG-21 జెట్స్ అలాగే ఎప్పుడూ రిటైర్ అయిన MiG-23, 27 జెట్స్ని రీప్లేస్ చేస్తాయి. అయితే రిటైర్ అయ్యే జెట్స్ ఇంకా ఉన్నాయి. 140 జాగ్వార్ జెట్స్ని కొంటే 115 ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాయి. వీటిని కూడా అర్జెంటుగా రిటైర్మెంట్ ఇవ్వాలి. తర్వాత MiG-29, మిరాజ్ 2000 జెట్స్కి కూడా కొన్నేళ్లలో రిటైర్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఈ అర్జెంట్ రిక్వైర్మెంట్ని ఫిల్ చేసుకోవడానికి 114 ఫారెన్ 4.5 జనరేషన్ జెట్స్ కొనాలని ఎయిర్ ఫోర్స్ డిసైడ్ అయింది. మరి తేజస్ మార్క్ 1A కూడా చాలా అడ్వాన్స్డ్ కదా, మరిన్ని తేజస్ మార్క్ 1Aలని కొనొచ్చుగా, ఫారెన్ నుండి ఇన్ని 4.5 జనరేషన్ జెట్స్ ఎందుకు అంటే MiG-21 కానీ, పాకిస్తానీ JF-17 కానీ, తేజస్ కానీ ఇవన్నీ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. మెయిన్ రోల్ అనేది ఇంటర్సెప్టర్, అంటే శత్రువుల జెట్స్ రాకుండా స్టాప్ చేయడం. MiG-21 జెట్స్ని రీప్లేస్ చేస్తుంది. అలాగే బాంబ్స్, మిజైల్స్ని క్యారీ చేసే కేపబిలిటీస్తో డెడికేటెడ్ లైట్ బాంబర్స్గా ఉన్న MiG-23, MiG-27 జెట్స్ని కూడా రీప్లేస్ చేస్తుంది. తేజస్ మార్క్ 1A నెంబర్స్తో మొత్తం తేజస్ ఫ్లీట్ అనేది 220 అవుతుంది. అది చాలా పెద్ద నెంబర్. అయితే రఫాల్ లాంటి మీడియం వెయిట్ జెట్స్తో పోలిస్తే తేజస్ వెపన్ లోడ్, రేంజ్, మిషన్స్ అనేవి లైట్గా ఉంటాయి. తేజస్ 4 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, 2 క్లోజ్ కాంబాట్ మిజైల్స్ని లోడ్ చేసుకొని శత్రువుల జెట్స్ని స్టాప్ చేయడం కోసం వెళ్తుంది. లేదా కొన్ని బాంబ్స్ సెల్ఫ్ డిఫెన్స్గా 2 క్లోజ్ కాంబాట్ మిజైల్స్తో వెళ్ళి శత్రువుల మీద దాడి చేస్తుంది. కానీ రఫాల్ లాంటి జెట్స్ ఒకేసారి హెవీ బాంబు లోడ్ ప్లస్ లాంగ్ రేంజ్, క్లోజ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని లోడ్ చేసుకొని వెళ్తాయి. ఒక పక్క శత్రువు మీద దాడి చేస్తూనే ఇంకో పక్క శత్రువు స్టాప్ చేయడానికి పంపిన జెట్స్ని కూడా లాంగ్ రేంజ్లోనే షూట్ డౌన్ చేయగలవు.
అలాగే రఫాల్ తేజస్ కన్నా పెద్ద పెద్ద బాంబ్స్ని క్యారీ చేయగలదు, ఎక్కువ దూరానికి ట్రావెల్ చేయగలదు. సో ఆల్రెడీ బిగ్ నెంబర్స్లో తేజస్ మార్క్ 1 జెట్స్ని కొంటుంది. కానీ అన్ని లైట్ వెయిట్ జెట్సే అయితే ఎలా, బ్యాలెన్స్ ఉండాలి కానీ 114 మీడియం వెయిట్ జెట్స్ కూడా కావాలనుకుంది. కానీ తేజస్ మార్క్ 2 డెవలప్మెంట్లో ఉంది కాబట్టి అర్జెంట్ రిక్వైర్మెంట్ కోసం ఫారెన్ నుండే రఫాల్స్ని కొంటుంది. ఇక 4.5 జనరేషన్ వర్సెస్ 5th జనరేషన్ జెట్స్ టాపిక్లో రష్యా లోకల్ ప్రొడక్షన్తో Su-57ని ఆఫర్ చేసింది. 40 నుండి 60 5th జనరేషన్ 100+ 4.5 జనరేషన్ జెట్స్ని కొనేటప్పుడు మొత్తం Su-57 జెట్స్నే కొనొచ్చుగా రఫాల్స్ ఎందుకు అని ఒక ఆర్గ్యుమెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. అయితే 5th జనరేషన్ జెట్స్ స్టెల్త్ టెక్నాలజీతో ఫ్యాన్సీగా కనిపిస్తాయి కానీ అన్ని రోల్స్కి అవి సూట్ కావు. రెడార్స్ గుర్తించడం కష్టమనే ఒకే ఒక్క అడ్వాంటేజ్తో శత్రువుల ఎయిర్ స్పేస్లోకి చొరబడి వాళ్ళ జెట్స్ని డౌన్ చేస్తాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి. కొన్ని లిమిటెడ్ గ్రౌండ్ స్ట్రైక్స్ని కూడా జరపొచ్చు, కానీ పెద్ద లెవెల్ గ్రౌండ్ అటాక్ అయితే చేయలేవు. ఎగ్జాంపుల్ F-35 స్టెల్త్ మోడ్లో 2 JDAM బాంబ్స్, 2 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని క్యారీ చేస్తుంది. అయితే రఫాల్ 3 ఎక్స్ట్రా ఫ్యూయల్ ట్యాంక్స్, 6 హ్యామర్ బాంబ్స్, మరలా ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్లో 2 లాంగ్ రేంజ్, 2 మీడియం రేంజ్, 2 క్లోజ్ రేంజ్ మిజైల్స్ని క్యారీ చేయగలదు. ఇంకా 1 టన్ వెయిట్ ఉండే 3 హెవీ బాంబ్స్ని క్యారీ చేస్తూ కూడా 2 ఫ్యూయల్ ట్యాంక్స్, 2 లాంగ్ రేంజ్, 2 క్లోజ్ రేంజ్ మిజైల్స్ని క్యారీ చేయొచ్చు. ఫైటర్ జెట్స్కి ఎయిర్ని డామినేట్ చేసే సామర్థ్యం ఎంత ముఖ్యమో గ్రౌండ్ మీద ఉన్న టార్గెట్స్ మీద మ్యాసివ్ స్ట్రైక్స్ని జరిపే సామర్థ్యం కూడా అంతే ముఖ్యం. 5th జనరేషన్ జెట్స్కి స్టెల్త్ మోడ్లో పెద్ద లెవెల్ గ్రౌండ్ స్ట్రైక్స్ జరిపే సామర్థ్యం ఉండదు. ఎయిర్ టు ఎయిర్ కాంబాట్, ఎయిర్ డిఫెన్స్ డిస్ట్రక్షనే మెయిన్ రోల్స్. ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్-ఇరాన్ వార్. F-35 చేసిన పని ఒక్కటే, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేయడం. ఇక లైన్ క్లియర్ అయ్యాక భారీ లెవెల్లో దాడి చేసింది మాత్రానికి F-15, F-16 జెట్సే. ఎయిర్ ఫోర్స్ 2 స్క్వాడ్రన్స్లో 5th జనరేషన్ AMCA, 4 స్క్వాడ్రన్స్లో 5.5 జనరేషన్ AMCA మార్క్ 2 జెట్స్ని కొనాలంది. అయితే చైనా 5th జనరేషన్ జెట్స్ని డిప్లాయ్ చేయడం, పాకిస్తాన్కి కూడా అమ్మడం వల్ల ఎమర్జెన్సీగా 2 to 3 స్క్వాడ్రన్స్లో ఫారెన్ నుండి కొనాలని ఎయిర్ ఫోర్స్ చూస్తుంది. Su-57 దాదాపు ఓన్లీ ఆప్షన్. ఇవి స్పెషల్ మిషన్స్ కోసమే. హెవీ గ్రౌండ్ స్ట్రైక్స్ కోసం 4.5 జనరేషన్ జెట్స్ అనేవి తప్పనిసరి. అమెరికా కూడా F-15లో F-15EX అనే లేటెస్ట్ వర్షన్ని హెవీ గ్రౌండ్ అటాక్ కేపబిలిటీతో రెడీ చేస్తుంది. సో ఓవరాల్గా ఎయిర్ ఫోర్స్ ఇంటర్సెప్టర్ అలాగే లార్జ్ స్కేల్ వార్స్లో బాంబింగ్ మిషన్ కేపబిలిటీస్ ఉండేలా తేజస్ మార్క్ 1 జెట్స్ని పెద్ద సంఖ్యలో కొంటుంది. శత్రువుకి టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఉండకూడదు అని కొన్ని 5th జనరేషన్ జెట్స్ని కూడా కొనాలని చూస్తుంది. అయితే లైట్ వెయిట్ తేజస్కి 5th జనరేషన్ జెట్స్కి ఉండని హెవీ గ్రౌండ్ స్ట్రైక్ కేపబిలిటీ, స్టిల్ అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ సామర్థ్యంతో మరిన్ని రఫాల్స్ని పెద్ద సంఖ్యలో కొనాలని చూస్తుంది. ఫ్యూచర్లో తేజస్ మార్క్ 2 రఫాల్కి తోడవుతుంది, పాసిబుల్ Su-57కి AMCA తోడవుతుంది. ఫైనల్గా మీడియా రిపోర్ట్స్ అయితే ఓపెన్ టెండర్ కాకుండా డైరెక్ట్గా ఫ్రాన్స్తోనే 114 రఫాల్స్ని గౌట్ టు గౌట్ డీలో కొందామని డిఫెన్స్ మినిస్ట్రీకి ప్రపోజల్ అయితే సబ్మిట్ చేస్తుంది. 40 to 60 5th జనరేషన్ జెట్ డీల్ కూడా ఇంకా యాక్టివ్గానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.